వెల్కమ్ టు ప్రజాసేన బై ప్రవీణ్. రైతు బంధు. ఈ మధ్యన రైతు బంధు అనే ఒక టాపిక్ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన వాటిల్లో రైతు బంధు ఒకటి. నిజంగా రైతు బంధు అంత మంచి స్కీమా? రైతు బంధు వల్ల నిజంగా చాలామందికి ఉపయోగపడిందా అనే టాపిక్ మీద జస్ట్ మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు రైతు బంధు వచ్చేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరి పేరు మీద పొలం ఉన్నా, ఎంత పొలం ఉన్నా రైతు బంధు ఇచ్చిండ్రు. అది దానికంటూ ఒక క్రైటీరియా అంటూ ఏం లేదు. 2 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు, 1000 ఎకరాలు ఎంత ఉన్నా అంతమందికి ఇచ్చారు. చాలామంది ఏం మాట్లాడతారంటే సీలింగ్ ఉండింది కదా, ఆ సీలింగ్ వల్ల ఆల్మోస్ట్ 40 ఎకర్స్ ఏదో ఉంటే, నాకు ఐడియా లేదు కరెక్ట్ ఎగ్జాక్ట్లీగా, అంతనే వస్తుంది కదా, మిగతా 500 ఎకరాలు 1000 ఎకరాలు ఎక్కడికి వెళ్ళి వస్తుంది అని. సరే, ఒక ఫ్యామిలీలో ఒక్కొక్కరికి 100 ఎకరాలు లేదు అంటే 50 ఎకరాలు ఎంతో ఉండింది కదా. ఎన్ని ఎకరాలు ఉన్నా తెలంగాణలో వ్యవసాయ పొలం మొత్తం వ్యవసాయం అనేది బీడుపడ్డ పొలాలు, ఒకవేళ దాన్ని ప్లాట్లు చేసి ప్లాట్ల కింద ఇల్లు కట్టుకున్న వాటికి కూడా రైతు బంధు చేసిన గొప్ప ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. చాలా గొప్ప ప్రభుత్వం. స్కీమ్ గొప్పదే. రైతు బంధు అనేది చాలా మంచి పథకం. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానంలోనే చాలా లోపాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ కూడా ఎవరికి పొలం ఉంది, ఎక్కడ వ్యవసాయ పొలం ఉంది, ఎవరు వ్యవసాయం చేస్తున్నారు అనే దాని మీద ఎప్పుడు లెక్కలు చేయలేదు. ఆయన సింపుల్గా మాట్లాడతాడు బాపు, కేసీఆర్ బాపు సింపుల్గా మాట్లాడేస్తాడు. ఏముందయ్యా, ఒక 10,000 ఎకరాలు ఎక్కువ ఉంది, అయితే ఏమైందయ్యా అని మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే ఆయన జోబుల నుండి ఏమి ఇవ్వట్లేదు కదా, ఆయన మాట్లాడేస్తాడు. ఇప్పుడు ఏంటి అని అంటే రైతు బంధు అందరికీ వేశారు. ఎవరికి పొలం ఉంది అని అంటే అది మామూలుగా వ్యవసాయం చేస్తున్న పొలమా, వ్యవసాయం చేయని పొలమా, ఆ బీడుపడ్డ పొలమా, లేదు అని అంటే ఆ పొలం ఎవరైతే కొన్నారో కొన్ని ప్లాట్లు చేసుకొని ప్లాట్లు అమ్మినా కూడా వాళ్ళకు డబ్బులు వేసిండ్రు. అంటే ఎక్కడ దాని మీద ఒక నిఘా వ్యవస్థ కానీ తర్వాత ఎక్కడ ఏంటి అనేది ఏం లేదు. నీకు పొలం ఉంది నీ పేరు మీద అని అంటే రైతు బంధు వేశారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ 50 ఎకరాలు 100 ఎకరాలు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా కూడా ఆ ఇన్స్టిట్యూషన్స్ కూడా రైతు బంధు వేశారు. గొప్పగా చెప్పుకున్నారు. పథకం గొప్పదే. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకం అనేది గొప్పదే. వ్యవసాయం యాక్చువల్గా రైతు బంధు ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నాకు ఒక 10 ఎకరాలు ఉంది, నేను ఎవరికో కౌలుకి ఇచ్చా, ఆయన వ్యవసాయం చేసుకుంటాడు. వ్యవసాయం చేసేవాడికి రైతు బంధు ఇవ్వాలా లేకపోతే కౌలుకి ఇచ్చినోడికి ఇవ్వాలా? ఎవడి పేరు మీద పొలం ఉంటే వాడికి డబ్బులు వేసుకుంటూ పోయారు. యాక్చువల్గా మీ ఇంటెన్షన్ ఏంటి? మీ రైతు బంధు ఇంటెన్షన్ ఏంటి? ఎవరైతే వ్యవసాయం చేస్తారో వ్యవసాయదారులకు మాత్రమే మీరు రైతు బంధు ఇవ్వాలన్నది మీ ఇంటెన్షన్. రైతును బలోపేతం చేయాలన్నది మీ ఇంటెన్షన్, మీ ఉద్దేశం. అలాంటప్పుడు పొలం ఒకటి పేరు మీద ఉంటే పొలం ఒకటి పేరు మీద ఉంటుంది, వ్యవసాయం చేసేది ఒకడు. వ్యవసాయం చేసేటోడు మళ్ళీ ఆ వ్యవసాయం ఎవడైతే కౌలుకు తీసుకుంటాడో వాడు మళ్ళీ ఆ ఓనర్కు డబ్బులు ఇవ్వాల్సిందే. ఆ డబ్బులు ఇచ్చేసి ఎకరాకు 5,000 10,000 ఇచ్చేసి ఆ పొలం చేసుకోవాలి. కానీ ఓనర్ ఎవరికైతే పొలం ఉంటుందో ఆ పొలం ఎవరికైతే ఓనర్ ఉంటాడో 2 రకాలుగా డబ్బులు వస్తున్నాయి. యాక్చువల్గా జరిగింది ఇదే. రైతు బంధు మంచి కంటే కూడా చెడే ఎక్కువ జరిగింది. నువ్వు నిజంగా రైతు బంధు పెట్టాలి, రైతు బంధు లాంటి స్కీమ్ ఇంప్లిమెంట్ చేసే కంటే ముందు నిజంగా ఒక రైతుకు నువ్వు 10,000 ఇవ్వాలి అనే ఆలోచన నీకు ఉన్నప్పుడు ఎకరాకు నువ్వు చేయాల్సిందేంటి? నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి, నాణ్యమైన ఎరువులు ఇవ్వాలి. ఇవి చేయకుండా నేను ఎకరాకు 10,000 ఇస్తున్నాను కదా అని గొప్పగా చెప్పుకున్నావు. నిజమే, మంచి పథకం, దాన్ని కాదనడానికి ఇది లేదు. కానీ మీరు చేసిన తప్పిదాల వల్లనే తప్పిదాలు చాలా ఉన్నాయి దాంట్లో. నిజంగా మీరు 10,000 ఇస్తున్నారు, 10,000 ఇచ్చిన తర్వాత నిజంగా 10,000 పనికొస్తుందా అని ఆలోచించాల. మీరు నిజంగా నాణ్యమైన విత్తనాలు ఇచ్చేటప్పుడు నాణ్యమైన విత్తనాల ఫ్యాక్టరీలు పెట్టండి. జిల్లాకు ఒక ఫ్యాక్టరీ పెట్టండి, జిల్లాకు ఒక ఎరువుల ఫ్యాక్టరీ పెట్టండి. 17,000 కోట్లు ఇస్తున్నారు సంవత్సరానికి. దగ్గర 17,000 crores రైతు బంధు పేరు మీద ఇచ్చారు. మీరు 10 సంవత్సరాలు ఉన్నారు. ఆల్మోస్ట్ 1,70,000 crores 1,70,000 కోట్లు ఖర్చు పెట్టారు మీరు 10 సంవత్సరాలు. నిజంగా అదే 1,70,000 కోట్లు పెడితే ఎంతమందికి ఉపాధి దొరికేది? అది మినీ ఎరువుల కంపెనీలు పెట్టాల్సింది, ప్రతి జిల్లాకు ఒక ఎరువుల కంపెనీ పెట్టాల్సింది, రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద ఎరువుల కంపెనీ పెట్టాల్సింది, నాణ్యమైన విత్తనాలు సప్లై చేయాల్సింది. దానివల్ల చాలామందికి ఉపాధి దొరికేది కదా. అవన్నీ వదిలేసి మేము ఎకరాకు 10,000 ఇచ్చాము కదా అని గర్వంగా చెప్పుకుంటారు. ఇవ్వాల్సింది లిమిటెడ్ చేయాల్సింది, దాన్ని 5 ఎకరాలకు 10 ఎకరాలకు
5 నుండి 10 ఎకరాలకు చేసి మీరు 15,000 10,000 కాకుండా 25,000 ఇవ్వాల్సింది, ఫుల్ ఫ్లెడ్జ్డ్కి ఇవ్వాల్సింది, విత్తనాలు ఇవ్వాల్సింది, ఎరువులు ఇవ్వాల్సింది. అసలు మీకు రైతుల మీద ప్రేమ ఉంది అని చెప్పడానికి ఎక్కడ? ఇప్పుడు మీరు మొత్తం రాష్ట్రం మొత్తం వ్యవసాయమే పండిస్తున్నారు. నిజంగా మీకు రైతులపైన ప్రేమ ఉంటే మీరు చేయాల్సిందేంటి? డివైడ్ చేయాల్సింది. అసలు ఆ పొలంలో ఏం పండుతుందో మీకు తెలియదు. మీ దగ్గర ఆ పొలాన్ని పరిరక్షించడానికి కావాల్సిన ఎక్విప్మెంట్సే లేవు. మీ దగ్గర అగ్రికల్చర్ ఆఫీసర్సే లేరు సరిపోయినంతమంది. మీరు సరిపోయినంతమంది అగ్రికల్చర్ ఆఫీసర్లను తీసుకోవాల్సింది, గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకోవాల్సింది, కూరగాయలు పండియాల్సింది, కూరగాయలు పండించేటట్టు చేయాల్సింది, వర్షపాతం తక్కువ ఉన్న ప్లేస్లో ఏం పంటలు పండించాలో అట్లాంటివి తీసుకోవాల్సింది. మీరు అవి తీసుకోలేదు. మీరు జస్ట్ ఏంటి, రైతు బంధు పేరు మీద డబ్బులు వేశారు అంతే. మీ సావు మీరు సావంట్రా అని చెప్పి రైతు బంధు పేరు మీద డబ్బులు వేసిండు అంతే. నిజంగా ఒక ఫార్మర్ మీద మీకు ప్రేమ ఉండి నిజంగా మీరు చేస్తే చాలా చేయొచ్చు. మామూలుగా పూల తోటలు సాగు చేయొచ్చు, పండ్ల తోటలు సాగు చేయొచ్చు, కూరగాయలు సాగు చేయొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ మీరు ఇవన్నీ దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాల? మీ ఫోకస్ ఒక్కటే, మేము రైతు బంధు ఇచ్చాం కదా, ఇంకేంటి రైతు బంధు ఇచ్చినాం కదా. ఏమొస్తుంది రైతు బంధు ఇస్తే? 10,000 ఇచ్చారు, 2 రోజులు 3 రోజులు అయిపోయాయి. ఎకరాకు 50 ఎకరాలు ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, మీకు ఓట్లు వేశారు. కానీ 2 ఎకరాలు 6 ఎకరాలు ఉన్నోడికి కనీసము 5 ఎకరాల వాళ్ళకు ఉన్న వాళ్ళకన్నా, బిలో పావర్టీలో ఉన్న వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ ఇద్దామన్న ఆలోచన లేదు. చాలామంది ఓనర్లు, మీరు జనరల్గా ఫ్లాట్లు చేసుకొని పొలాలు అమ్మిన తర్వాత ఫ్లాట్లు చేసుకొని ఇది చేసిన దానికి కూడా డబ్బులు వేసిన మహానుభావులు మీరు అంత గొప్పగా ఇంప్లిమెంట్ చేసిన రైతు బంధును. ఎక్కడ ఇది సక్సెస్ అని ఎక్కడ చెప్తాం మనము? రైతు బంధు ప్రజాధనాన్ని లూటి చేయడం, ప్రజాధనాన్ని వృధా చేయడం తప్ప ఇందులో ఏం లేదు. మీరు తెచ్చింది మంచి స్కీమ్. అది స్కీమ్ బాగలేదని చెప్పడానికి లేదు. మీరు ఇంప్లిమెంటేషన్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఇంప్లిమెంట్ చేసే విధానంలోనే చాలా సమస్యలు ఉన్నాయి. మీరు 5 ఎకరాల వాళ్ళకి ఇవ్వచ్చు, లేదు ఒక 10 acres వాళ్ళకి ఇవ్వచ్చు. మీరు వచ్చేసి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా అట్లా డబ్బుల్ని పంచిపేశారు. రాజుల సొమ్ము రాళ్ల పాలు చేసేసారు మొత్తం. సో ఇది మీరు రైతు బంధు పేరు మీద చేసిన దోపిడీది. ఇవన్నీ మీరు ఒప్పుకోరు, మీరు చెప్పినా ఒప్పుకోరు. చాలా చేయొచ్చు రైతులకు. మీరు రైతు బంధు పేరుతో మీరు 10,000 ఇచ్చేటప్పుడు చాలా చేయొచ్చు, చాలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ దానిల మీద మీరు ఎప్పుడు ఫోకస్ చేయలేదు. మీరు ఎంతసేపు ఉన్నా మనం డబ్బులు ఇచ్చినా మనకు ఓట్లు పడ్డాయా లేదని ఆలోచించారు తప్ప మీరు ఇంకొకటి ఆలోచించలేదు. సో నిజంగా చెప్పాలి అంటే నా ఉద్దేశంలో రైతు బంధు అనేది ఫెయిల్యూర్ అనే చెప్పాలి. రైతు బంధు స్కీమ్ మంచిది, దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో చాలా లోపాలు ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.